దేవుని నామానికి మహిమ కలుగును గాక. గత 8 మాసాలు మరి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు. మరి 9వ మాసం సెప్టెంబర్ మాసం కొరకై మనకి ఇచ్చిన వాగ్దానము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 18వ వచనము. ఈవెన్ ఆన్ మై మేల్ సర్వెంట్స్ అండ్ ఫీమేల్ సర్వెంట్స్ ఇన్ దోస్ డేస్ ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను. ఈ వాగ్దానం మీద మరి కొద్దిసేపు మనము దైవజనం ద్వారా మనం మెసేజ్ వింటాము. మరి మెసేజ్ కంటే ముందర మరి ఒక ప్రార్థన చేసుకుని ఒక పాట కూడా కలిగి ఉంటాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోనండి. ఇంకా ఎవరెవరైతే మరి మీ వెల్ విషర్స్ ఉన్నారో, మీ రిలేటివ్స్ ఉన్నారో, తప్పకుండా మరి ఈ వాక్యాన్ని, ఈ ఆన్లైన్ ఈ మెసేజ్ని దయచేసి షేర్ చేయవలసిందిగా మనవి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థించుకుందాం. Loving Heavenly Father, thank you Jesus for being with all of us who are watching in this morning, Lord. You've been with us all these 8 months, Lord. We believe that you are there with us. Your Spirit were walking through us, Lord Jesus Christ. Father, we are entering into this 9th September month, Lord. Thank you once again for giving this wonderful promise from Acts chapter 2:18, Lord Jesus Christ. Father, now we are looking into your scriptures, Lord. Speak to us what you're going to teach us this morning, Lord. We come unto thy presence again. యేసు నామమున బ్రతిమలాడి వేడుకున్నాం పరం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మనం ఒక పాట వినిన తర్వాత మనము మెసేజ్లోకి వెళ్దాము. ప్రైజ్ ది లార్డ్. నడి సంద్రము
నెలలో 1వ తారీఖున ఇలాగ మీ ముందు కనపడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనస్తులనై ఉంటున్నాను. We thank God for giving this wonderful opportunity in the month of September early morning. పోయిన ఆగస్ట్ నెలలో దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. God has given a wonderful promise in the month of August. ఆ వాగ్దానాన్ని బట్టి చాలా మంది దీవించబడ్డారని మేము భావిస్తున్నాం. We believe that a lot of people have been blessed by the promise in the month of August. కీర్తన 84:7 వచనం. Psalms chapter 84:7. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు. They go by strength from strength. అనగా అభివృద్ధి. What is this? Development or improvement? ఆత్మీయమైన అభివృద్ధి. Spiritual development. గనక ప్రజలు ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. So the people are getting a lot of improvement in their lives. భౌతికంగా, worldly. బట్ ఆత్మీయంగా అభివృద్ధి అనేది కనపడడం లేదు. But not spiritually, my friends. ఎందుకనగా వారు ఆత్మలో అభివృద్ధి చెందడం లేదు. Because the reason they are not at all getting blessed in the spirit. గనక గత మాసము దాని గురించి మనం విన్నాం. We have heard about the same subject in the month of August. దాని కంటిన్యూషన్ ఈ మంత్ కూడా దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. We'd like to continue the same message even in this September month as well. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 18వ వచనం. Acts chapter 2 18th verse. నా ఆత్మను కుమ్మరించెదను. Yes, it says, in those days I will pour out my spirit. గనక నా ఆత్మను కుమ్మరించెదను. What is the meaning of this? God will pour his spirit. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మన హృదయంలో మన ఆత్మలో కుమ్మరించబడుతుంది. Spirit means the Holy Spirit in our heart. అందుకోసమే మనుషులు ఈ దినాల్లో వారు భయములో బ్రతుకుతున్నారు. That is the reason people are getting afraid of today. గనక వారి జీవితం అంతయు భయంతోనే బ్రతుకుతున్నారు. They are filled with fear in their lives. ఆత్మ కుమ్మరింపు లేదు. What is this? Spirit pouring is not there in their lives. గనక ఈ దినం ఈ మాసము మెసేజ్ వింటున్న వారు మీ ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన మెసేజ్ ఇది. This month this is gonna be a very important message in your lives, my friends. ఎప్పుడైతే మన ఆత్మ అభివృద్ధి చెందుతూ ఉంటుందో, when our spirit will grow more and more. 19వ వచనంలో రాయబడింది. 19th verse says like this. మహత్కార్యములు, I show wonders, సూచక్రియలు, and also in the heaven. మన జీవితాల్లో మనం చూస్తాం. And we will see all these wonders in our lives. గనక ఈ ప్రామిస్ ఈ నెల కొరకు స్వతంత్రించుకొనుటకు దేవుడు సహాయం చేయను గాక. May God help us through this promise in our lives for this month. ఎప్పుడైతే ఈ యొక్క కార్యము నీలో ప్రారంభించబడుతుందో, when this activity will initiate in your lives. మొట్టమొదటిది రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. First one is Romans chapter 8:2. 7వ అధ్యాయం 15వ వచనం. Sorry, 7 and 15. మీకు ఆ వచనము మీకు స్క్రీన్ మీద వస్తుంది. The message, the promise will be there in the screen, please. విడుదల అనేది అక్కడ మాట మీరు చదవచ్చు. We see free. గనక ఈ దినాల్లో విడుదల చాలా అవసరమైనది. Because today a lot of people need this free. చాలా మంది వారు బంధకాల్లో ఉన్నారు. Lot of people are there in the problems. అనగా వారు ఒక బాండేజ్, ఒక బంధకముల చేత బంధించబడి they are in chains, my friends. గనక సాతాను యొక్క బంధకాల్లో చిక్కుపోయారు. They are in the chains of Satan. లోక సంబంధమైనటువంటి విషయాల్లో వారు they are in the chains of world. గనక దేవుడు విడుదల కలిగిస్తాడు. God wants to free them. గనక దేవుని ఆత్మ నీలో కుమ్మరించబడినప్పుడు, God's spirit whenever it pours in your life, మొదటి విషయము విడుదల. first thing is freeness. ఈ మాటలు వింటున్నట్టు ప్రియ సంఘము, whoever listening in this morning, my friends, నీకు ఎలాంటి విడుదల కొరకు కనిపెడుతున్నావు? dear church, what is the freeness you are looking at? పాప బంధకముల నుంచి విడుదల కావాలా? Are you looking to free from evil? ఆర్థిక సంబంధమైన సమస్యలకు విడుదల కావాలా? Are you looking to free from financial crisis? అనారోగ్య సమస్యల నుంచి విడుదల కావాలా? Are you looking to free from illness? దేవుని ఆత్మ నీతో కుమ్మరించబడినప్పుడు జరిగే క్రియ, when the God spirit is poured in your lives, my friends, ఎంత గొప్ప అద్భుతమైన విషయం అండి. what an amazing thing, my friends. కనుక సమస్య ఏంటంటే, what the problem here is, దేవుని ఆత్మ మన ఆత్మతో ఏకీభవించడం లేదు. our spirit is not aligned with God's spirit. కనుక ఆత్మ ఎక్కడో దేవుని ఆత్మకు దూరముగా ఉన్నావు. our spirit is long way from God's spirit. మొట్టమొదటిది నీకు విడుదల కావాలి అంటే, first one, if you want to free from chains, కనుక పరిశుద్ధాత్మ అనగా ఆత్మ కుమ్మరింపు నీ ఆత్మ మీద జరగాలి. the Holy Spirit, the Spirit should pour in you, my friends. అప్పుడు నీలో ఉన్న భయము, నీలో ఉన్నటువంటి నిరుత్సాహము
then all your fear will go away. నీలో ఉన్న నిరుత్సాహము, Then all your problems will go away. నీలో ఉన్న వ్యాధి Then all your illness will go away. తొలగించబడుతుంది. All will go away, my friends. రెండవది Second one is రోమిలకు రాసిన పత్రిక Romans 8వ అధ్యాయం chapter 8, 26వ వచనము. 26th verse. గనక అక్కడ ఆ వచనము స్క్రీన్ మీద వస్తుంది, జాగ్రత్తగా చూడండి. We request you to please see in the screen. The promise will be mentioned there, my friends. గనక బలహీనతలో సహాయము, Weaknesses, God's Spirit helps. గనక మనమందరము బలహీనులమేనండి. Yes, we all are in weakness, right? ప్రతి వారి జీవితంలో ఏదో ఒక బలహీనత. Everyone's life has got some or the other weakness. ఈ భూలోకంలోని చివరి ఊపిరి విడిచేంత వరకు బలహీనతలు వెంటాడుతూ In ఉంటాయి. this world, till your last breath, weakness will never go from your lives. గనక ఈ బలహీనతల నుంచి నీకు దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. God wants to free from you from these weaknesses. ఆత్మ నీ మీద He కుమరించబడాలి. wants to help. His Spirit will help, my friends. గనక నీ ప్రార్థనలో మార్పు రావాలి. Your prayer should change. గనక కొంతమంది ప్రార్థనలో ఎప్పుడు చేసిన ప్రార్థన చేస్తూనే A ఉంటారు. lot of people keep on doing the same prayer. నీ ప్రార్థన జీవితంలో మార్పు రావాలి. If your prayer life has to be changed. నీకు ప్రార్థన భారం ఎంతైనా అవసరం ఉన్నది. Your prayer burden is required, my friends. నా ప్రియమైనటువంటి సంఘము, My dear church, నీకు నీ బలహీనతలో సహాయం రావాలి అంటే, if you want help in your weaknesses, ఒక కొత్త విధానములో మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి. you have to start prayer in new way. బైబిల్లో వచనాలను అనగా వాగ్దానాలు చేపడుతూ ప్రార్థించండి. You have to pray with the promises in the Bible. ఎన్నో వాగ్దానాలు A ఉన్నాయి. lot of promises in the Bible. భక్తులు వారు అనేకమైన వచనాలతో ప్రార్థన చేసేవారు. There people, prophets have a lot of times prayed with the promises. అప్పుడు దేవుడు నీకు సహాయం చేయగలడు. Then God will help you. గనక మొట్టమొదటిది విడుదల, First one is breaking chains. రెండవది సహాయము. Second one is help. లోకములో ప్రతి వారికి దేవుని సహాయం అవసరమే. Everyone in this world needs God's help. మూడవది Third one is అపోస్తల కార్యములు Acts 1వ అధ్యాయం 1st chapter 8వ వచనము. 8th verse. మీరు శక్తి నొందెదరు. You will receive power. గనక ఇది చాలా ప్రాముఖ్యమైనది. This is very much important, my friends. శక్తి అంటే ఏదో మరి ఫిజికల్ శరీర సంబంధమైన శక్తి కాదండి. Power means it's not like it's kind of a bodybuilding for your body. గత ఇది 2 రోజుల క్రితం ఒక సహోదరి వచ్చి మరి ప్రార్థించమని కోరింది. 2 days before, one lady came to me for prayer request. తన వయసు పెరుగుతున్నది. She is growing in her life. మోకాల నొప్పులని ప్రార్థించమని. She has got a lot of knee pains. Brother, please pray for me. కనుక ఆ సహోదరికి ఇలా చెప్పాను. And I have spoken to that lady like this. శరీరం బలహీనపరచబడుతూ ఉంటుంది. Sister, your body will always get weakness. కనుక ఆత్మ బలపరచబడాలి. But your spirit should get strengthened. ఎంతమంది మాటలో ఏకీభవిస్తున్నారు? How will you be with me, my friends? ఆత్మ ఎప్పుడు బలపరచబడుతూ ఉండాలి. How many of you are with me? The spirit should always get developed, improved, strengthened and growed. దేవుని బిడ్డలకు ఇది ఇచ్చిన గొప్ప ఆధిక్యత అండి. This is the great privilege God is giving for all of us, my friends. ఆత్మ ఎప్పుడు బలంగా ఉండాలి. Spirit always should get strengthened. అందుకోసమే నీకు దేవుని శక్తి చాలా అవసరం. That is the reason God's power, God's strength is more important in our దేవుని life. శక్తి ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, Whenever you receive God's power, నీలో ఉన్న భయాలన్నీ కొట్టివేయబడతాయి. all your fears will go away. కొంతమంది ఆ భయములకు తట్టుకోలేక మరణించేవారు ఎంతో మంది A ఉన్నారు. lot of people will not bear these pains and they go suicide themselves. గనక ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. But today God is speaking to you and me, my మీరు friends. శక్తి నొందుదురు. You will receive power. ఎప్పుడైతే మనం శక్తి నొందుకుంటామో, When we receive this power in our lives, మొదటి కొరింథీ 12వ అధ్యాయం 4వ వచనం నుంచి 1 Corinthians 12th chapter 4th verse, ఆ యొక్క అధ్యాయంలో మీరన్నీ చదువుతూ వస్తే, if you read all that verses, దేవుని కృపావరములు దేవుడు మనకు దేవుడు ఇస్తాడు. God is giving varieties of gifts there. అనగా నీకు తలాంతులు లేకపోతే నీకు అనేకమైన వరములను దేవుడు ఇస్తాడు. Varieties of talents God is going to give you. అప్పుడు నువ్వు ఆత్మీయంగా వృద్ధి చెందుతావు. Then you will flourish spiritually, my friends. ప్రభు శక్తి అనేకమైన కార్యములు నీ ద్వారా జరిగిస్తాడు. God's spirit will make a lot of things in your lives. ఆ విధంగా జరగాలంటే నీకు 3 విషయాలు చాలా అవసరము. If you want all these things, you need 3 important things in your life. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. I importantly request you to please listen carefully, my friends.
friends. శక్తి నొందుకోవడం అనేది చాలా సామాన్య విషయం కాదు. Receiving power is not a joke, my friends. ఇది దేవుడు అందరికీ ఇచ్చాడండి ఈ God భాగ్యం. has given this promise to everyone. నాకెంతో బాధ కలిగించే విషయం ఏంటంటే But a lot of times I feel so much sad and sorrow. చాలా మంది ఎవరెవరో సేవకుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. People wander and go to different pastors for prayer requests. అది అంత అవసరం లేదండి. That is not that much required. దేవుడు అంటున్నాడు నువ్వు శక్తి నొందుతావు. God is telling you will receive power. నీవు ప్రార్థన చేస్తే అనేక మందికి దీవెన కలుగుతుంది. When you pray, a lot of people will get blessings. నీ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. God will do greater things through you. దేవుడు అట్టి కృప నీకు ఇచ్చాడండి. May God give you that grace in you, my friend. దేవుని సేవకులను దేవుడు వాడుకుంటాడు. God will use the priest in the church. కానీ నీకు కూడా ఆ యొక్క దేవుడి శక్తిని ఆ కృపావరమును But ఇస్తాడని. God will also give you that power in you, my friends. ఎప్పుడు జరుగుతుంది తెలుసా? You know when this will happen? నీకు ఆ దప్పిక దాహం ఉండాలి. When you will have that thirst in your life. గనక ఎవరో ప్రార్థనని మనం ఎంతసేపు పక్క వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. We always depend, someone will pray for me, someone will pray for me, we run to them. నీకు ఆ దప్పిక ఉందా? But do you have that thirst in you? రెండవది నువ్వు అడగాలి. Second thing is you have to ask. దేవుణ్ణి అడగాలి. You have to ask God. ప్రభువా నాకు ఇలాంటి శక్తిని దయచి. God, please give me this kind of power. అప్పుడు దేవుడిని దప్పికను తీరుస్తాడు. Then God will fulfill your thirst. నీ చేత బలమైన కార్యములు జరుగుతాయి. Then God will make mighty things through you. అప్పుడు ఈ వాగ్దానము ఆత్మ కుమ్మరించడం నువ్వు చూస్తావు. Then you will have the Spirit pouring in your life. నీకు శక్తి లభిస్తుంది. Then you will have power. నీకు విడుదల కలుగుతుంది. You will have freeness, breaking chains. నీ బలహీనతలో దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. And all in your problems, God will be there with you. దేవుని యొక్క అభిషేకము మన మీద ఉంటుందండి. God's amazing anointing will be there on you, my friends. దీనికి నువ్వు సిద్ధమేనా? Are you ready this morning? చాలా మంది సిద్ధంగా లేరండి. A lot of people are not ready. దేవుని రాకడ కొరకు వ్యక్తిగతంగా సిద్ధంగా లేరు. Personally, you are not ready for God's second coming. దేవుడు నీకు అప్పచెప్పిన పని విషయంలో కూడా సిద్ధంగా లేరు. God has given you one work, but you are not even ready for that. ఇలా అంటుంటారు చాలా మంది, ఇంకా దేవుని రాకడ ఆలస్యం అవుతుంది అని. A lot of people still keep on telling the same thing. God's coming is delayed. God's coming is delayed. ఎందుకో తెలుసా? You know why? నువ్వు సిద్ధంగా లేవు. You aren't ready, my friends. ఈ మాసము సెప్టెంబర్ 9వ మాసమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. This September 9th month, God is talking to each and every one of you. నీకు విడుదల కావాలా? You want to be freeness. నీకు బలహీనతలో దేవుని సహాయం కావాలా? You want God's Spirit to help in your weaknesses. శక్తిని పొందుకోవాలా? You want to receive power. దేవుని అడగడం ప్రారంభించు. Start asking God today. ఆ దప్పిక నీలో, ఆ దాహము తగ్గిపోకూడదు. Your thirst should always increase. అది తగ్గిపోకూడదు. You should not decrease. ఇదము నాతో ఏకీభవిస్తావా? You are there with me, my friends. నేను ప్రార్థన చేయబోతున్నాను. We would like to pray for you. చాలా మంది విశ్వాసులు ఆత్మలో తీవ్రత లేని వారు. lot of families, lot of spiritual people does not have this thirstiness in their life. చూడండి, రక్షించబడిన ప్రారంభంలో ఎంత ఆసక్తిగా ఉంటారు. In the initial days of salvation, how much desireful towards God are you? ఒక్కొక్కసారి చెప్పాలంటే వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. Sometimes, you know, we will not be able to touch them or you know, pull them. ప్రారంభ దినాల్లో దేవుడు ప్రేమగలవాడు కాబట్టి వాళ్ళు ప్రార్థించినవన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు. In the initial days, God is a lovable God. That's why God will always give them in their initial salvation days. గనక వాళ్ళు అనుకుంటారు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకుంటారు. They will assume that yes, my days will always be glittery and shining. అది దేవుని ప్లాన్ కాదండి. But that is not God's plan, my friends. మనము ఆత్మీయంగా అనేకమైన పరిస్థితుల గుండా వెళ్ళవలసిందే. Spiritually, we have a lot of different stages in our spiritual life. అనేకమైన శ్రమలు, lot of problems, అనేకమైన ఒత్తిడులు, a lot of stresses in our life, అనేకమైనటువంటి పరిస్థితులను వెళ్ళవలసిందే. lot of different situations we have to go through in our lives. దేవుడు అనేక విషయాలు నీకు నేర్పిస్తాడు. God will teach us a lot of things. అలాంటి ఆత్మ కుమ్మరింపు నీకు కావాలనా? Do you want to have the same spirit pouring in our lives? ఈ వాగ్దానం గురించి ఎంతైనా మీరు ధ్యానించండి. You know, keep on reading this promise. దేవుని ఆత్మ కుమ్మరింపు అంటే సామాన్య విషయం కాదు. Pouring God's spirit is nothing joke, my friends.
దేవుని ఆత్మ అనేది సామాన్యమైన విషయం కాదండి. Pouring God's Spirit is really a very, very much important and careful thing. ఆత్మ My ఎప్పుడైతే friends. నీలో పనిచేయడం ప్రారంభిస్తుందో, When the Spirit will start initiating working with you, నువ్వు అభివృద్ధి కోణంలో ముందుకు పరిగెత్తుతూనే you ఉంటావు. will keep on growing, my friends. కనుక చివరిగా నువ్వు ఏ స్థితిలో చేరుకుంటావంటే, The end, the situation will be like, అప్పుడు చివరిగా దేవుని సన్నిధిలో అక్కడ నువ్వు కనబడతావు. then you will be with the God shining there. ఇట్టి ఆత్మ కుమరింపు నీకు కావాలనా? Do you want to have these pouring spirit, my friends? దానికి ఎంత ప్రార్థన అవసరమై ఉన్నది. How much prayer life is important to నువ్వు reach there. దేవునితో ఎంత సమయం గడపవలసి How ఉన్నది. much time you have to spend in God's prayer. ఈ దినాల్లో మనుషులకు భారం లేని పరిస్థితి. In these days, this generation, people are not having this burden. గనక కొంతమంది ఎలాంటి పరిస్థితులకు వెళ్ళారంటే, Few people went into some deep rooted situation like, కొంతమంది విశ్వాసం చూసినప్పుడు చాలా విచారం అనిపిస్తుంది. for example, when we see a lot of believers, we feel so much sad. గనక అంటే కొంతమంది ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. కంపారిజన్, ఇతరులతో పోల్చుకోవడం. They keep on comparing with others. గనక ఇది అవసరమా? Is that required, my friends? నీకు దేవుడు ఇచ్చిన ఆత్మ ప్రత్యేకమైనది. God has given a separate spirit for you. నేను వాళ్ళకంటే గొప్ప, లేకపోతే నేను వీళ్ళకంటే తక్కువ, I am richer than them, I am good than I'm very good than them, and I'm lower than them, I'm poor than them. What is this comparison? ఒక విశ్వాసి ఎప్పుడు కంపారిజన్ A చేసుకోకూడదు. believer should never ever compare themselves with others. రెండవ విషయము, ప్రజలు ఎందుకు ఈ ఆత్మ కుమరింపు పొందుకోలేకపోతున్నారంటే, Second thing, why believers are unable to have these spirits pouring in their lives is అనగా because of వారు జీవితంలో ఒక నిర్లక్ష్య భావము, they have some carelessness in their lives. అనగా దేవుని రాకడను గురించి, ఆత్మీయతను గురించి వారు ఒక చెప్పాలంటే వారు ఒక స్టక్ అయిపోయారు. అనగా ఒక నియమానికి వాళ్ళు అలా కట్టుబడిపోయారు. They are just stuck in their lives about God's second coming and about God. అందుకోసం దేవుని ఆత్మ చేత నడిపించలేకపోతున్నారు. That is the reason they are unable to walk through God's Spirit. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో, The people whoever wants to walk through God's Spirit, వారు దేవుని కుమారులు, కుమార్తెలు. they are the sons and daughters of God. ఇట్టి ఆత్మ కుమరింపు నీకు అవసరం లేదా? Don't you think that the Spirit is required for you? నీకు విడుదల కావాలి అని కోరుకుంటున్నావు. Are you looking for breaking the chains? దేవుని సహాయం కావాలని కోరుకుంటున్నావు. You are looking to have help from God's Spirit? నీకు దేవుని శక్తి కావాలని కోరుకుంటున్నావు. You are looking to have God's power? కానీ దేవుని ఆత్మ కుమరింపు నీ జీవితంలో లోపల జరగాల్సిన ప్రక్రియ. But the Spirit pouring, God's Spirit pouring should be there inside your heart. దేవుడి వాగ్దానము ఇంకా మీరు ధ్యానించండి. దేవుడు ఈ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి మీకు సాయం చేయను గాక. May God fulfill this promise in your lives. చిన్న ప్రార్థన చేస్తాము. I'd like to pray small prayer for all of you. నాతో కూడా ఏకీభవించండి. Please be with me, my friends. మీ బలహీనతలు, your weaknesses, మీ యొక్క ప్రతి మరి ఆ సమస్యకు విడుదల, your problems and freeness from these problems, దేవుని శక్తిని పొందుకోబోతున్నారు. you are gaining the God's power today. మా ప్రేమగల తండ్రి, మరొక్కసారి ఈ ఉదయకాలం నీ పాసానికి వచ్చినాం ప్రభా. ఎంత గొప్ప మాటలు మాకు జ్ఞాపకం చేశారు తండ్రి. నీ యొక్క ప్రభు తండ్రి ఆత్మ కుమరింపు మాకు అవసరం నాయన. ప్రతి హృదయంలో ఇది అవసరము. ప్రతి కుటుంబంలో రక్షించబడి సంవత్సరాలు అయిపోతుంది ప్రభా, ఆత్మ కృంగిపోతున్నది ప్రభా. మాకు విడుదల అవసరం, బలహీనతలో సహాయం అవసరము. అంత మాత్రమే కాదు నాయన, నీ శక్తి అవసరం కనుక ప్రభా, ప్రతి వారు నిన్ను అడిగి దీన్ని పొందుకొని ఆత్మ కుమ్మరింపు చేత జరిగేటటువంటి మీరిచ్చేటటువంటి ఆ గొప్ప కృపావరములు పొందుకొని నీ కొరకు ప్రభా అభివృద్ధి కోణంలో పరిగెత్తుదురుగాక ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రతి విశ్వాసిని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించుమని, ఈ వాగ్దానం యొక్క లోతైన అనుభవంలోకి ఈ సెప్టెంబర్ మాసమంతయు వారు స్వతంత్రించుకొని ముందుకు సాగే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ మాటలు విన్న ప్రతి కుటుంబానికి నీ సన్నిధి నిరంతరము, నీ రాకడ పర్యంతరము ఈ మాసమంతయు తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు అండి. మే గాడ్ బీ విత్ యు. ప్రైజ్ ది లార్డ్.